నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను షాహిదా. టాలీవుడ్ లో ఇప్పుడు బెస్ట్ ఫిజిక్ ను స్క్రీన్ పై చూపించడానికి స్టార్స్ పోటీ పడుతున్నారు. పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ కఠినమైన కసరత్తులతో ఫిజిక్ ను తీర్చిదిద్దుకున్నాడు. దీనికి నిదర్శనంగానే అనుకున్నట్లు లేటెస్ట్ గా బయటకొచ్చిన ఆయన ఫిట్ లుక్ బాగా వైరల్ అయింది. సినిమాకి డైరెక్టర్ ఎంత ముఖ్యమో హీరోల ఫిజిక్ లకు ట్రైనర్ కూడా అంతే. మరి రామ్ చరణ్ లుక్ ని ఈ రేంజ్ లో క్లిక్ అయ్యేలా చూసిన ఆ ట్రైనర్ ఎవరు? ఆయన నేపథ్యం ఏంటి? ఆయనే ముంబైకి చెందిన రాకేష్ ఉడియార్. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఫిట్నెస్ ట్రైనర్ గా బాలీవుడ్ కి సుపరిచితుడైన రాకేష్ ఇప్పుడు దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే సెలబ్రిటీ ట్రైనర్స్ లో ఒకడు. ఎంత శ్రద్ధగా సెలబ్రిటీల శరీరాలను తీర్చిదిద్దుతాడో అంతే శ్రద్ధగా ఆయన తన జీవితాన్ని కూడా నిర్మించుకున్నారని ఆయన విజయాల వెనుక ఉన్న కథ వెల్లడిస్తుంది. ఆయన గతంలో ఒకసారి తన స్ఫూర్తిదాయక జీవితం గురించి మీడియాతో పంచుకున్నాడు. రాకేష్ జీవితం చాలా కష్టాలతో గడిచింది. ఇతడి తండ్రికి పక్షవాతం వచ్చిన తర్వాత చిన్న వయసులోనే రాకేష్ లోకల్ రైళ్లలో చిన్న వస్తువులు అమ్మేవాడు. తన సోదరుడితో కలిసి రోజుకు సుమారు 25 రూపాయలు సంపాదించేవారు. తర్వాత రాకేష్ తల్లికి ఓ ఇంట్లో పని మనిషిగా ఉద్యోగం దొరికింది. ఆ ఇంటి యజమాని ఆ ఇద్దరు తోబొట్టువుల్ని స్కూలుకి పంపడానికి ముందుకొచ్చారు. రాకేష్ అదే సమయంలో ఒక దాబాలో కూడా పనిచేశాడు. 16 ఏళ్ల వయసులో ఓ జిమ్లో స్వీపర్గా ఉద్యోగం వచ్చిందని, ఆ తర్వాత ఫ్లోర్ ట్రైనర్గా పదోన్నతి పొందానని రాకేష్ చెప్పారు. చివరికి ఫ్రీలాన్సర్గా మారి సెలబ్రిటీలకు ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించానని ఫిట్నెస్ రంగంలోని తన ప్రవేశాన్ని గుర్తు చేసుకుంటూ రాకేష్ చెప్పాడు. రాకేష్ ప్రముఖ క్లయింట్లలో సల్మాన్ కూడా ఒకరు. తాను సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ కు శిక్షణ ఇస్తున్నప్పుడు సల్మాన్ ఫోన్ చేసి బాడీగార్డ్ సినిమా కోసం తనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగారని రాకేష్ గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి సల్మాన్ కు పర్సనల్ గా ట్రైనర్ గా కొనసాగుతున్నారు. ఇక మరో బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ తన పీకే సినిమా ప్రారంభించడానికి ముందే రాకేష్ కు ఫోన్ చేసి తన ట్రైనర్ గా ఉండమని అడిగారట. అప్పటి నుంచి వీరిద్దరి జోడీ కూడా కంటిన్యూ అవుతోంది. ఇక ధృవ సినిమా సమయంలో తొలిసారి పూర్తిగా కండలు తిరిగిన గ్రీకు శిల్పం లాంటి శరీరం కావాలనుకున్నప్పుడు మన టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ కు రాకేష్ పేరును సూచించింది సల్మానే. ఆ సినిమా కోసం ది బెస్ట్ ఫిజిక్ తో ఫిట్ గా కనబడాలని చరణ్ అనుకున్నాడు అని రాకేష్ చెప్పాడు. అప్పటి నుంచి రామ్ చరణ్ తో రాకేష్ పనిచేస్తున్నాడు. చరణ్ కు ట్రైనింగ్ ఇవ్వడానికి తాను హైదరాబాద్, ముంబై మధ్య రాకపోకలు సాగిస్తుంటానని, ఆయన అవసరాలకు అనుగుణంగా తన వర్కౌట్, పోషకాహారం మొదలైన వాటి గురించి ఒక ప్రణాళికను రూపొందిస్తూ ఉంటానని రాకేష్ వివరించాడు. రామ్ చరణ్ మాత్రమే కాదు, దియా మిర్జా, కునాల్ కపూర్, డైజీ షా, పుల్కిత్ సామ్రాట్ తో సహా తారలెందరికో రాకేష్ శిక్షణ ఇచ్చాడు. యాక్టర్స్ తమ పాత్రల కోసం బరువు తగ్గుతూ పెరుగుతూ ఉంటారు. ఆ సమయంలో వారి డాక్టర్లు, ట్రైనర్లు దగ్గరగా పనిచేస్తారు. ఆ లుక్ పొందడానికి ఒక ఫిట్నెస్ ఫుడ్ ప్లాన్ అందిస్తామన్నారు. ఉదాహరణకు దంగల్ తర్వాత అమీర్ 97 కిలోల నుంచి బరువు తగ్గాల్సి వచ్చింది. దానికోసం ఓ టీం పనిచేస్తుందన్నాడు. అమీర్, సల్మాన్, రామ్ చరణ్లు ఎంత పెద్ద బిజీ హీరోలైనా తమ వర్కౌట్ సెషన్ల విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయరని, చాలా పట్టుదలగా ఉంటారని రాకేష్ వెల్లడించాడు. సల్మాన్ ఎంత అలసిపోయినా లేదా ఇంటికి ఆలస్యంగా వచ్చినా జిమ్కు వెళ్లడం మానడని చెప్పాడు. సల్మాన్ కు తినడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తన తల్లి వంటకం అంటే మరీ ఇష్టం. కానీ ఎప్పుడూ అదనపు క్యాలరీలు పెరగనివ్వడు అని రాకేష్ చెప్పుకొచ్చాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.